నెక్స్ట్ లెసను మన చుట్టూ ఉన్న గాలి. మన చుట్టూ ఉన్న గాలి 18వ శతాబ్దం వరకు ప్రజలకు గాలి కేవలం ఒక పదార్థమే. 18వ శతాబ్దం అంటే 1700 సంవత్సరంలో ఉన్నప్పుడు ఉన్న ప్రజలకి గాలి అనేది కేవలం ఒక పదార్థం మాత్రమే తెలుసు. పదార్థం మాత్రమే తెలుసు. గాలిలో అనేక వాయువుల మిశ్రమం అని వాళ్ళకి తెలియదు. గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం అనమాట. గాలి నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. గాలి దేనిని కలిగి ఉంటుంది? నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ను ఆమ్లజని అని కూడా అంటారు. ఆక్సిజన్ని ఆమ్లజని అని కూడా అంటారు. ఆక్సిజన్ అనేది మండటానికి సహాయపడుతుంది. మండటానికి సహాయపడేది ఏది అంటే ఆక్సిజను. ఇది ఇంపార్టెంట్ అంటే అవును, కొంచెం ఇంపార్టెంటే. మండటానికి సహాయపడేది క్రింది వాటిలో ఏది అంటే ఆక్సిజన్. నైట్రోజను నత్రజని. నైట్రోజన్ అని నత్రజని కూడా అంటారు. ఇది మండుటకు సహాయపడదు. మండటానికి సహాయపడదనమాట. గాలిలో అధిక భాగం ఉంటుంది. గాలిలో అధిక భాగం ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ గాలిలో స్వల్పంగా ఉంటుంది. క్లాస్కి వెళ్ళాడు. కార్బన్ డయాక్సైడ్ గాలిలో స్వల్పంగా ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ గాలిలో స్వల్పంగా ఉంటుందన్నమాట. మొక్కలు, జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. ఈ మొక్కలు, జంతువులు కూడా మనం మానవులు కూడా శ్వాసక్రియలో ఆక్సిజన్ని, కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకుంటారనమాట. మొక్కలు ఏం చేస్తాయంటే కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఏవి? మొక్కలు. జంతువులు, మనుషులు ఏం చేస్తారంటే ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తారన్నమాట. కానీ ఆవు మాత్రం ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్ నీటిలో నివసిస్తున్న జంతువులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. నీటిలో నివసిస్తున్న జంతువులు ఏవైతే ఉన్నాయో చేపలు కానీ జలచరాలన్నీ కూడా ఏం చేస్తాయంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను తీసుకొని జీవిస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ నేలలో నివసించే జీవులు ఏం చేస్తుంటే మొక్కల వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్ల ద్వారా గాలిని శ్వాసిస్తాయి అన్నమాట. నేలలో నివసించే జీవులు అనేవి మొక్కల యొక్క వేర్ల ద్వారా గాలిని శ్వాసిస్తాయి. గాలి, నీరు, మట్టితో ఉంటుంది. గాలి, నీరు మరియు మట్టిలో ఉంటుంది. ఏది? ఈ గాలి అనేది నీరు మరియు మట్టిలో కూడా ఉంటుంది. గాలి, నీరు మరియు మట్టిలో ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ అనే సింబల్ నొక్కి ఆల్ అని ఎంచుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.